ధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమ ధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువ ధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా. నాదా నిన్ను చూడాలి, నా యేసుదేవా నిన్ను చేరాలి. నీ రక్తధారలే నన్ను కడగాలి, నీదు సాక్షిగా నేను బ్రతకాలి. కలువరి నాదా నిన్ను చూడాలి. స్వస్థత కావాలి, నీదు మాటలే వినాలి. నా జీవిత కాలమంతా నీ గానము చేయాలి. నీ స్వస్థత కావాలి, నీదు మాటలే వినాలి. నా జీవిత కాలమంతా నీ గానము చేయాలి. నీ రెక్కల చాటున నేను దాగి ఉండాలి, నీ రెక్కల చాటున నేను దాగి ఉండాలి. నా ప్రాణనాథురాని స్తోత్ర గీతి పాడాలి, నా ప్రాణనాథురాని స్తోత్ర గీతి పాడాలి. కలువరి నాదా నిన్ను చూడాలి, నీ యేసుదేవా నిన్ను చేరాలి. నీ రక్తధారలే నన్ను కడగాలి, నీదు సాక్షిగా నేను బ్రతకాలి. కలువరి నాదా నిన్ను చూడాలి.
పాటలు పాడేటప్పుడు అండి మనం మొదట్లో ఎలా పాడినా పర్వాలేదు, కానీ ముగింపులో ఇంకా చూడాలి 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 అని పాడుతున్నాం అనుకోండి 10 ఏళ్ల నుంచి, అప్పుడు చూసేది ఎప్పుడు ఎంతమందిని యేసు ప్రభువు సిలువలో ఆయన ప్రేమను చూశారు, ఆయన రక్తం మిమ్మల్ని కడిగింది, ఆయన సాక్షిగా బ్రతుకుతున్నారు చెప్పండి. ఒకరు కూడా లేరా? ఒక్కరేనా? మరి ఇంకోలా పాడదాం ఇప్పుడు. కలువరి నాదా నిన్ను చూశాను, నా యేసుదేవా నిన్ను చేరాను, నీ రక్తధారలు నన్ను కడిగాయి, నీదు సాక్షిగా నేను బ్రతుకుతా. అంతేనండి, పడదాం అలాగా. ఓకే. కలువరి నాదా నిన్ను చూశాను, నా యేసుదేవా నిన్ను చేరాను, నీ రక్తధారలే నన్ను కడిగాయి, నీదు సాక్షిగా నేను ఉంటాను. కలువరి నాదా నిన్ను చూశాను, నీ రక్తధారలే నన్ను కడిగాయి, సాక్షిగా నేను ఉంటాను. హల్లెలూయా పాటలు, ఆనంద గీతికలు, నా జీవిత కాలమంతా గానమాలపిస్తాను. హల్లెలూయా పాటలు, ఆనంద గీతికలు, నా జీవిత కాలమంతా గానమాలపిస్తాను. కలువరి నాదా నిన్ను చూశాను, దేవా నిన్ను చేరాను, నీ రక్తధారలే నన్ను కడిగాయి, నీదు సాక్షిగా నేను ఉంటాను. కలువరి నాదా నిన్ను చూశాను. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనము. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి, వారు గొర్రె చర్మము వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. జాగ్రత్త పడటం చాలా ముఖ్యమండి. హై అలర్ట్ అంటారు చూసారా? ఎవరో దుండగులు ప్రవేశించారు, విపత్తులు రాబోతున్నాయి, మెలకువగా ఉండండి, సెక్యూరిటీ టైట్ చేయండి అంటుంటారు చూసారా? క్రైస్తవ లోకంలో కూడా ఈ రోజున క్రైస్తవులు చాలా అలర్ట్గా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రభు చెప్పాడు, అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. మత్తయి 24:24లో చూస్తే ప్రభు ఇంకా కొంచెం వివరంగా చెప్పాడు. మత్తయి సువార్త 24 వచనంలో అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనుపరిచెదరు. అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని కూడా, ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలు కనుపరుస్తారు. ఈ అంచె దినాలలో సేవకులు ఎక్కువైపోయారు, విశ్వాసులు ఎక్కువైపోతున్నారు, సంఘాలు పెరిగిపోతున్నాయి, మీటింగులు పెరిగిపోతున్నాయి, టీవీ ఛానల్స్ పెరిగిపోతున్నాయి, టీవీ వర్తమానికులు కుప్పలు కుప్పలు అయిపోతున్నారు.
జాగ్రత్త, జాగ్రత్త. ఇందులో కొందరు నిజమైన సేవకులు, మరికొందరు అబద్ధ ప్రవక్తలు. ప్రవక్త అనే మాట బైబిల్లో ప్రవక్త అనే మాటకు సరైన అర్థం ఏంటంటే ట్రాన్స్లేటర్, తర్జుమా చేయువాడు. దేవుడు చెప్పిన మాటల్ని, అదే భావాన్ని, అదే విషయాన్ని వేరే అందరికీ అర్థమయ్యే రీతిగా సామాన్య శైలిలో ఆయా స్థలాలలో ఆయా ప్రజలకు అవసరమైన రీతిగా చెప్పేవాడు మాత్రమే కానీ సొంత బోధ చేసేవాడు కాదు. ఈరోజు అనేక మంది ప్రవక్తలు అనబడేవారు దేవుని మాటను ఉన్నది ఉన్నట్టుగా ప్రజలకు అందించడానికి బదులు తమ సొంత బోధ చేస్తున్నారు. దేవుడు చెప్పింది చెప్పినట్టు కాకుండా కలిపి చెరిపి, ఏం చేస్తారంటే కలిపి చెరిపి దురద చెవుల దురద తీరునట్లుగా మనుషులు ఎలా చెప్తే వింటారో, ఎలా చెప్తే అంగీకరిస్తారో, ఎలా చెప్తే ఆయన్ని పొగుడతారో, ఎలా చెప్తే ఆయన్ని అనుసరిస్తారో అలా చెప్పే బోధకులు తయారైపోయారు. ఏంటండి, అంచెదినాల్లో మనుషులు దురద చెవులు గలవారై తమ స్వకీయ ఆలోచనలు చొప్పున వారికి అవసరమైన బోధ చేసే బోధకులను ఎత్తుకుంటారట. ఉన్నది ఉన్నట్టుగా చెప్పే బోధకుడి దగ్గర నుంచి పారిపోతారట. తందాన తాన తెలుసండి మీకు, మన ఆంధ్రాలో బుర్రకథ ఒక ఆయన చెప్తుంటే పక్కన ఇద్దరున్నారు ఏం చేస్తారు, తందాన తాన అంటే నువ్వు చెప్పిందే నిజమో, నువ్వు చెప్పిందే సరి. ఏంటండి, ఇవాళ పాస్టర్ గారు తందాన అంటే ప్రజలు తందాన తాన అనాలన్నమాట. లేకపోతే ప్రజలు తందాన తాన అంటే పాస్టర్ గారు తందాన అనాలన్నమాట. ఇదేంటండి, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఆనాటి ప్రవక్తలు ప్రవచించినప్పుడు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, దేవుడు ఈ మాటను సెలవిచ్చుచున్నాడు, మీరు వినినను వినకపోయినను. హెస్కేలు ప్రవక్త అన్నాడు, నాయన వాళ్ళు వినరు బాబు, నువ్వు చెప్పమంటున్నావు, నువ్వు చెప్పే బోధ చెప్పితే ఎవడు వింటయ్యా అంటే వారు తిరుగుబాటు చేస్తారు, వారు మొండితనం చేస్తారు. కానీ ఇశ్రాయేలులో ప్రవక్త ఒకడున్నాడని తెలుసుకున్నట్లుగా వారు వినినను వినకపోయినను నేను చెప్పమన్నది చెప్పు. అదండి నిజమైన ప్రవక్త పని. దేవుని మాటలను ఉన్నది ఉన్నట్టు ప్రజలకు చెప్పడం, ప్రజల కొరకు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయటం, ప్రజల పక్షంలో దేవుని సన్నిధిలో మొరపెట్టడం. ఇవాళ చాలామంది పాస్టర్ గారులు ప్రసంగిస్తారు కానీ ప్రార్థన చేయరండి. నిజమైన దైవజనుడి పని దేవుని వాక్యాన్ని ప్రకటించటం, విన్న ప్రజల యొక్క భారాల గురించి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయటం. ఆనాడు మోషేని గుర్తు చేసుకోండి. మోషే దగ్గరకు ఇశ్రాయేలు జనం మాటి మాటికి వచ్చి మాకు నీళ్లు లేవు, మాకు మాంసం ఎవరు పెడతారు, మేము చచ్చిపోతాం అని అంటుంటే మోషేకు మొరపెట్టగా మోషే యెహోవాకు మొరపెట్టెను. ప్రజలేమో మోషేకు మొరపెడితే మోషే ఎవరికి మొరపెట్టాడంట, నేనేం చేయమంటారా, మీరేమన్నా నాకు కన్నబెట్టలా, నేనేమన్నా మిమ్మల్ని కన్నానా? ఒకసారి ఇసిగిపోయి అన్నాడులేండి ఆ మాట పాపం. నేనే సణుగుతుంటే ఇద్దరు పిల్లలతోటే తట్టుకోలేక ఎందుకు కన్నాను బాబాయ్ బిడ్డలు అంటున్నారు తల్లులు. 20 లక్షల మంది జనం ఇంచుమించు చీటికి మాటికి సణుగుతుంటే ఆ మహానుభావుడు. అంతకుముందైతే భలే కోపం ఆయనకి, ఇద్దరు కొట్టుకుంటుంటే ఒకటి కొట్టేసి పడగొట్టేసేవాడు. కానీ యేసు ప్రభు ఆయన్ని తీసుకొని 40 సంవత్సరాలు కాపరిగా అణిచి సిద్ధపరిచి దహించు అగ్నిలో నుంచి మాట్లాడి నాకు చేత కాదు అన్నప్పుడు ఎస్ నీకు నేను ఉన్నాను అన్నాడు. ఈ రోజున చూడండి చాలామంది నాకు చేతనవును అంటారు. నీకు చేతనైనప్పుడు దేవుడు నిన్ను వాడుకోడండి. నాకు చేత కాదు. మీరు ఎప్పుడైనా ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళారేమో లేదో నాకు తెలియదు, కానీ నాకు కొన్ని ఆపరేషన్లు జరిగాయి. ఆ క్లోరోఫామ్ ఇచ్చిన తర్వాత దవడ మీద కొడతారంట, జైపాల్
ఆ, ఆ, ఆ. ఇంకా కట్టినా కదలకుండా ఉన్నప్పుడు అప్పుడు కోస్తారు. అంతేగాని అన్నావు అనుకో, కోస్తే నువ్వు ఉడరిస్తావా? డాక్టర్ తన్నవా? దేవుడు కూడా మనల్ని వాడుకోవాలంటే మనం డమ్మీ అయిపోవాలి. అప్పుడు నీ మీద క్రియ చేస్తాడు. నీ నోటి మాన్యం గలవాడిని, కంఠబలంతో నేను ఇశ్రాయేలుని విడిపిద్దామనుకున్నాడు ఒకప్పుడు. కానీ ఇప్పుడు దేవుడు పిలిచినప్పుడు, తన బలహీనతను ఒప్పుకున్నప్పుడు, కాగా రమ్ము, నేను నీ నోటికి తోడై ఉంటాను అని మోషేను వాడుకున్నాడు. ఈ రోజున దేవునికి కావలసిన వారు సమర్పించుకున్నవాడు. నీ సామర్థ్యతానికి అక్కర్లేదు, నీ తెలివి జ్ఞానం ఆయనకి అక్కర్లేదు, నీ యొక్క క్వాలిఫికేషన్స్ ఆయనకు అవసరం లేదు, నీ యోగ్యతలు ఆయనకు అవసరం లేదు. నీ చేతుల్లో వాడబడితే నాకు చాలు ప్రభువా అన్నవాడిని దేవుడు వాడుకుంటాడు. వాడు నిజమైన ప్రవక్త. గిద్యోనుతో మాట్లాడినప్పుడు దేవుడు పరాక్రమం కలిగిన బలాఢ్యుడా అన్నాడు. ఇదేంటయ్యా, నేను మిద్యానీలకు భయపడి గానుగును రహస్యంగా దొల్లగొట్టుకుంటుంటే ధాన్యాన్ని పిరుకోణ్ణి నన్ను పోయి బాలాఢ్యుడా అంటావేంటి? నా గోత్రం చిన్నది, మేము మిద్యానీలతో నలిగిపోతున్నాం అని ఏకరవ పెట్టాడు ఆయన బాధలన్నీ. దానికి అన్నాడు, అయిననేమి నేను నీకు తోడై ఉంటాను. ఒక్క మనిషిని పడగొట్టినట్టు నీవు మిద్యానీయుల్ని పడగొడతావు. ఈ రోజున దేవునికి కావలసింది సమర్పించుకున్నవారు. సేవ చేస్తానని అనేక మంది ముందుకు వస్తున్నారు. బైబిల్ ట్రైనింగ్ అని అంటున్నారు. 3 నెలలు ట్రైనింగు, 6 నెలలు ట్రైనింగు. ఏంటండి, యేసు ప్రభువే ఈ లోకంలోనికి వచ్చి శరీరధారిగా ఉన్న దినాలలో 30 సంవత్సరాలు అజ్ఞాతుడిగా ఉన్నాడు ఆయన. 30 సంవత్సరాలు మనుషుల్ని ఆరాధించాడు. మనుషుల బాధలు కష్టాలు పరిశీలించాడు. తను సిద్ధపరుచుకున్నాడు. బయటకు వచ్చి 3.5 సంవత్సరాలు సేవ చేశాడంటే ప్రపంచంలో ఈనాటికి ఆయన చేసిన సేవ కొనసాగుతుంది. ఈ రోజున 3 నెలలు సర్టిఫికెట్ తెచ్చుకొని బిలిగ్రహాన్లాగా ప్రసంగం చేద్దాం అనుకుంటారు. బెన్హిన్ లాగా మనుషుల్ని కింద పడేద్దాం అనుకుంటారు. ఇదేందో నాకు అర్థం కాదండి. పడిపోయిన వారిని లేవనెత్తడానికి ప్రభు వస్తే నిలబడిన వాళ్ళని పడగొడతారేంటి పాస్టర్లు? ఏమనంటే ఈ పాస్టర్లు విమర్శించకూడదు, తప్పు అని అంటారు. నేను ఎవరిని విమర్శించటంలా, నా దేవుని వాక్యం చెప్పేది చెప్తున్నా. దేవుని చేతుల్లో వాడబడే ప్రవక్త, దేవుని చిత్తంలో ఉన్న ప్రవక్త తాను ఒట్టివాడిని అని గ్రహించుకుంటాడు. తానేదో చేస్తున్నాను అనుకునేవాడిని దేవుడు ఏమి వాడుకోడండి. దేవుడు వాడుకోడు. ఈ రోజున అనేక మంది అబద్ధ ప్రవక్తలు బయలుదేరుతారు, అబద్ధ క్రీస్తులు బయలుదేరతారు. ఏర్పరచబడిన వారిని కూడా మోసం చేయడానికి సూచక క్రియలు, మహత్కార్యములు చేస్తారు. ఏంటో మరి మనుషులకి ఎర్రండి. ఏదైనా ఒక ఆశ్చర్యం చూడాలి, ఏదైనా ఒక వింత చూడాలి. ఒక వింత చూడడానికి పరిగెడతారు మనుషులు. ఏంటండి, అసలు నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? నీ బతుకే ఒక వింత, నీ జన్మమే ఒక వింత. నీ తల్లి గర్భంలో నువ్వు ఎలా సృష్టించబడ్డావు అన్నది నీకు అర్థమైందా? రక్తపు ముద్దగా ఉన్న పిండంలో నుంచి ఇంత అందమైన వ్యక్తిగా నువ్వు రూపించబడ్డావంటే దీనికి ఏమైనా ఎక్స్ప్లెనేషన్, వివరణ ఏమైనా ఉందా? నీవు ఈరోజు బ్రతుకుతున్నావంటే అది గొప్ప అద్భుతం. నీ గుండె నిమిషానికి 72 సార్లు, రోజుకు 1,00,000 సార్లు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 60 ఏళ్ళు బ్రతుకుతున్నావంటే ఎన్ని సార్లు, ఎన్ని కోట్ల సార్లు కొట్టుకుంటుందో చూడు. ఒక్కసారి ఆగిద్దంటే టుక్కు 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 టుక్ అయిపోయింది. ఏమైందండి? హార్ట్ అటాక్. నిమిషానికి 23 సార్లు ఊపిరి ఎగపీలుస్తున్నాం, వదులుతున్నాం మనకు తెలియకుండానే. ఆయా సంవత్సరాలకు మాత్రం తెలుస్తుంది, ఉపశమనం ఉన్న వాళ్ళకి మాత్రం అంటుంటారు. మనం అనకుండానే పీలుస్తున్నాం, వదులుతున్నాం, పీలుస్తున్నాం, వదులుతున్నాం. ఏంటంటే పీల్చిన ఊపిరి పైకి వెళ్ళి ఆగిపోయింది అనుకోండి అని అడుగుకోండి, ఏమంటారు దాన్ని? ఎగ ఊపిరి ఆగిపోయింది, అయిపోయింది నీ బతుకు. ఇంతకంటే ఆశ్చర్యం కావాలండి? ఇంతకంటే అద్భుతం కావాలా? ఈ భూమి తన చుట్టూ తను తిరుగుతుందండి, స్పీడ్గా తిరుగుతుందండి, స్పీడ్గా తిరుగుతుంది, చాలా వేగంగా తిరుగుతుంది. ఆ నెంబర్లు ఇప్పుడు నేను మీకు చెప్పి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయను. కానీ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరిగి వస్తుంది, నువ్వేమో కదలకుండా కూర్చొని కూర్చున్నావు. ఇది అద్భుతం కదా? మనం ఉన్న భూలోకం కంటే సూర్యుడు 100 రెట్లు పెద్దవాడు, 100 రెట్లు పెద్దది ఆకారంలో.
42 డిగ్రీలు వస్తే ఊపిరి ఆడక చచ్చిపోతున్నాం. సూర్యుడి దగ్గర నుంచి వచ్చే వెలుగు, సూర్యుడి యొక్క వేడి ఎంతో తెలుసండి? 4 లక్షల ఫారెన్ హీట్, 4 లక్షల ఫారెన్ హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. అయినా దేవుడు మనల్ని సూర్యగోళంతో ప్రపంచమంతటిని చక్కగా దాని పరిధిలో తిరిగేటట్టు చేస్తున్నాడు. సైన్స్ చదివేవాడు ఎవడో కూడా దేవుడు లేడండి. సైన్స్ ఎరిగిన వాడు, విజ్ఞానం చదివి సైంటిఫికల్ ఫ్యాక్ట్స్ కనుక్కున్నవాడు ఇవంతా ఉందంటే ఏదో ఒక గొప్ప శక్తి ఉందంటాడు కనీసం. ఈ రోజున అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, నిజ ప్రవక్తలు ఉన్నారు. ఎవరు అబద్ధ ప్రవక్త, ఎవరు నిజమైన ప్రవక్త అని ఎలా తెలుసుకుంటాం? ప్రభు చెప్పాడు, వారి ఫలములను బట్టి వారిని మీరు తెలుసుకుంటారు. ఏంటంటే ఇది ఏం చెట్టు అని అర్థం కాకపోతే కొంచెం కనిపెడితే అది పంట పడినప్పుడు ఆ పండ్లు ఏంటియో ఎలాంటియో చూసినప్పుడు అది ఏం చెట్టో మనం చెప్పగలుగుతాం. గమనించి చూడండి, ఆగి చూడండి. పేతురు యోహానులు సువార్త ప్రకటించిన సమయంలో యూదా మతాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు, వీళ్ళు యేసుక్రీస్తు నామంలో బోధించకూడదు అని అడ్డం పడ్డప్పుడు అక్కడ ఉన్నటువంటి భక్తులలో ఒకడు చెప్పాడు, ఆగయ్యా, ఒకవేళ అది దేవుని వలన కలిగిందేమో, అది నిజంగా దేవుని వలన కలిగిందైతే దాన్ని ఎవరు ఆపలేరు, లేకపోతే వాళ్ళంతటా వాళ్ళే చెదిరిపోతారు. దేవుని సేవ స్థిరమైనది. నిజమైన ప్రవక్త తొణకక బెనకక నిలబడతాడు, ప్రాణాలకు తెగించి నిలబడతాడు, ముఖమాటం లేనివాడిగా ఉంటాడు, ధనాపేక్ష లేనివాడిగా ఉంటాడు, మనుష్యుల్ని సంతోషపెట్టాలని కాక దేవునిని సంతోషపెట్టాలని ఆశ కలిగి ఉంటాడు. జాగ్రత్త, భ్రమ పెట్టేవాడు ప్రవక్త కాదు. అబద్ధ ప్రవక్తలు భ్రమలు పెడతారు. ఎమోషనల్, ఫిజికల్ ఎమోషనల్, శారీర ఉద్రేకత ఎగిరిగిరిగిరిగిరిగిరితే ఏదో ఉద్రేకమైపోతే ఏదో ఆల్ పవర్ వచ్చేసింది అనుకుంటుంటారు. జాగ్రత్త. పరిశుద్ధాత్ముడు పని చేయడానికి వాయిద్యాలు అక్కర్లేదండి, అరుపులు కేకలు అక్కర్లేదు. మన దేవుడు అరుపులు కేకలతో మాట్లాడేవాడు కాదు. మనం సాధారణంగా ఏదన్నా డ్రామాలు వేస్తే పిల్లల్ని పెట్టి యేసుప్రభు మాటలు వచ్చినప్పుడు ప్రియ బిడ్డ భయపడుకో అంటుంటాం. కానీ దేవుడు అలా మాట్లాడంట. ఎలా మాట్లాడతాడు తెలుసా? ఎలా మాట్లాడతాడండి? మెల్లని స్వరముతో, సమయలు. ఆ సమయాలకి ఏలీ పిలిచాడని వెళ్ళాడు. అయ్యా చిత్తము నేను ఉన్నానండి, నేను నిన్ను పిలవలేదయ్యా, వెళ్ళి పడుకో అన్నాడు. మళ్ళీ వెళ్ళి పడుకుంటే సమయలు. ఆ సమయలు అని పిలిచిన పిలుపు పక్కనే ఉన్న యాజకుడికి వినపడటం లేదు, కేవలం ఆ బాలుడికి వినపడుతుంది. అంత మెల్లగా మాట్లాడతాడు కానీ స్పష్టంగా మాట్లాడతాడు. మనం చెవండి 70 డెసిబెల్స్ మాత్రమే సౌండ్ తీసుకోగలదు. అంతకంటే ఎక్కువైతే తలపొట్ట చేస్తుంది. ఇప్పుడు రకరకాల శబ్దాలతో 140 డెసిబెల్స్కి వెళ్ళిపోతుంది సౌండ్. ఇప్పుడు మీటింగ్లో కూడా చాలా డెసిబెల్స్ ఉంది. ఇక్కడ 300, 200 ఉంటుంది ఇక్కడ. కానీ ఇంతమందికి వినపడాలి కాబట్టి. కానీ ఇన్ని శబ్దాల మధ్యలో ఆయన మెల్లని స్వరాన్ని ఈనాటి క్రైస్తవుడు వినలేకపోతున్నాడు. దేవుని మెల్లని స్వరం నిన్ను పిలుస్తుంది, పేరు పెట్టి పిలుస్తాడు దేవుడు. సమూయేలు, అబ్రహామా, మోషే, సౌలా నన్నేలా హింసించుతున్నావు. మీరు చూడండి ఎంత స్పష్టంగా మాట్లాడాడో దేవుడు మనుషులతోటి. నీతో కూడా మాట్లాడతాడు ఆయన. నీతో మాట్లాడుతున్నాడు ఆయన, నువ్వు వింటలేదు. చాలాసార్లు మనం ప్రార్థనకు మోకరించినప్పుడు మన భారాలన్నీ, మన సమస్యలన్నీ, మన అవసరతలన్నీ దేవుడికి చెప్పేసి ఏకరు పెట్టేసి గడగడగడగడ ప్రార్థన చేసేసి యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి ఆమేన్ అన్నబెట్టు. నేను ఎప్పుడు చెప్తాను ఏంటంటే, మీరు ఆమెన్ అన్న తర్వాత కనీసం ఒక 5-10 నిమిషాలు మౌనంగా కూర్చోండి, మోకాళ్ళ మీదే ఉండండి. మెల్లని స్వరం వినపడుతుంది. దేవుడినితో మాట్లాడతాడు, దేవుడికి వాగ్దానాలు ఇస్తాడు.
దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఈ రోజున క్వైట్గా ఉండటం అంటే మనుషులకు కష్టంగా ఉందండి. ఒంటరిగా ఉండటం అంటే మనుషులకు కష్టంగా ఉందండి. దేవుని సన్నిధిలో కనిపెట్టడం అంటే విసుగ్గా ఉంది మనుషులకి. కానీ మన ప్రభు ఏకాంతంగా మనతో మాట్లాడాలన్న. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఇంకనూ చీకటిగా ఉండగానే ఏకాంతంగా వెళ్ళి గెత్సేమనే తోటలో తండ్రితో మాట్లాడేవాడు, ప్రార్థన చేసుకునేవాడు. ఈ రోజు నుంచి ఒంటరిగా ప్రార్థన చేసుకోవడం నేర్చుకోండి. నువ్వు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందునది దేవుడికి మొరపెట్టు. నీ హృదయ వాంఛలు దేవుడు తీరుస్తాడని దేవుడు చెప్పాడు. ప్రగల్భాలు పలికేవాళ్ళు, భ్రమలు పరిచేవారు, భ్రమపరిచేవారు, అబద్ధ ప్రవక్తలో కృత్రిమమైనటువంటి ఇది దేవుడు ఒరిజినల్ దేవునిది, కృత్రిమం కాదు, ఒరిజినల్. ఇక్కడ మంచి ఫ్లవర్స్ ఉన్నాయి చూసారు, ఎంత అందంగా ఉన్నాయో. ఈజ్ నాట్ ఒరిజినల్. ఈ ప్లాస్టిక్ ఏంటండి, చూస్తానికి ఎలాగ ఉంటాయంటే ఒరిజినల్గా ఉంటాయి, చూస్తానికి అలాగా ఉంటాయి. అదే రంగు, అదే తలుకు, అదే బెలుకు, వాసన రాదు. మళ్ళీ కృత్రిమమైనది దేవుడు చేసింది కాదు, దేవుడు యథార్థమైనది చేస్తాడు. ఇంకో వచనం చూద్దామండి. యెహెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనం. యెహెజ్కేలు 13:2. నరపుత్రుడా, ప్రవచించుచున్న ఇశ్రాయేలీయుల ప్రవక్తలకు విరోధముగా ప్రవచించి మనస్సుకు వచ్చినట్లు ప్రవచించు వారితో నీవిలాగు చెప్పుము. యెహోవా మాట ఆలకించుడి. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, దర్శనమేమియో కలుగకుండాను స్వబుద్ధిని అనుసరించి అవివేక ప్రవక్తలకు శ్రమ. ఏంటండి, మనస్సుకు వచ్చింది చెప్పేయటమే, మనస్సుకు వచ్చింది చెప్పేయటమే, స్వబుద్ధిని ఆధారంగా చేసుకొని చెప్పేయటమే. ఈ రోజున చాలామంది ప్రసంగికులండి దేవుని వాక్యాన్ని చెప్పడానికి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించి దేవుని దగ్గర వర్తమానాన్ని పొంది ప్రజలకు అందించడం లేదు. దేవుడు చెప్పమన్నది చెప్పాలి. విన్నా వినకపోయినా, ఇష్టమున్నా ఇష్టం ఉండకపోయినా, అర్థమైన అర్థం కాకపోయినా చెప్పమన్నది చెప్పు. ఆర్పాటం చేసుకోవటం, అట్టహాసం చేసుకోవటం అక్కర్లేదు. దేవుడు చెప్పమన్నది చెప్పు. విత్తుకుంటూ వెళ్ళు, పంట కోసే పని దేవుడిది. వెనకాల ఏం జరుగుతుందో నువ్వు లెక్క పెట్టుకుంటూ కూర్చోక్కర్లేదు. చేయాల్సింది ఎంతో ఉంది సేవ. అక్కడ ఎంతోమంది యేసునామాన్ని ఎరగని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి సువార్త చెప్పుకుంటూ పో. ముగ్గురిని రక్షించి ముగ్గురు చేత సాక్ష్యాలు చెప్పించుకుంటూ కూర్చుంటే, నీ గొప్పతనాన్ని చెప్పుకుంటూ కూర్చుంటే అబద్ధ ప్రవక్త కదా నువ్వు. మోసపోకుడి. నేను చెప్పమన్నది చెప్పకుండా, దర్శనమేమి లేకపోయినా స్వబుద్ధిని అనుసరించి చెప్పేవారికి శ్రమ. ఇశ్రాయేలులారా, మీ ప్రవక్తలు పాడైన స్థలంలో నుండి నక్కలతో సాటిగా ఉన్నారు. నక్క అనగానే మనకు ఒకటి గుర్తొస్తుంది. చెప్పండి, వీరుడా, బలవంతుడా, జిత్తుల మారి, మోసం, నటన. ప్రవక్తలు నక్కలైపోతే ప్రజలు ఏమైపోతారు చెప్పండి? అసలు నాకు అర్థంగా అడుగుతున్నాను. నడిపించవలసిన ప్రవక్త, మార్గదర్శకుడిగా ఉండవలసిన ప్రవక్త, దేవుని చిత్తాన్ని బయలుపరిచి ప్రజలను దేవుని వైపు తిప్పవలసిన ప్రవక్త నక్కలా తయారైతే, యేసు ప్రభు ఎప్పుడన్నా తిట్టాడా ఎవరినానని ఒకసారి చూస్తే ఒక్క కఠినమైన మాట ఆయన నోటి నుంచి వచ్చిందండి. ఆ నక్కతో చెప్పండి అన్నాడు ఆయన. ఎవడో ఎవరినండి అన్నాడు ఆయన? తెలీదా? హేరోదుని. హేరోదుకు ఎక్కడలేని ప్రేమ. యూదులంటే ఎంత ప్రేమో. కట్టుకోండి కట్టుకోండి, భద్ర కట్టుకోండి అంటారంట. డబ్బులన్నీ ఆయన ఇచ్చాడంట దేవాలయం కడతానికి. ఎందుకు? యూదుల సపోర్ట్ కోసం. ఏంటండి, మనుషులను తన వైపు తిప్పుకోవడానికి లంచాలు ఇచ్చేవాళ్ళు. ఏంటండి, సారాయి బాటిల్ సప్లై, ఆ గిఫ్ట్లు, ఈ గిఫ్ట్లు, ఆ గొడవ, ఆ డబ్బాలు, ఈ డబ్బాలు, వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు. అన్యాయమే గెలుస్తుంది, కేకలే గెలుస్తున్నాయి. దేవుడు ఊరుకోడు, దేవుడు ఊరుకోడు. విశ్వాసి జాగ్రత్త.
రక్షించబడ్డాననుకునే సహోదరుడా సహోదరి జాగ్రత్త. సేవ చేస్తున్నాననుకునే సేవకుడా జాగ్రత్త. నాకు నేను చెప్పుకుంటున్నాను అన్నమాట. భయంతో వణుకుతో సేవ చేస్తానని నేను. దేవునికి లెక్క చెప్పాలి. నేను ఎన్ని మీటింగులు పెట్టావని దేవుడు అడగడు నన్ను. ఎన్ని పుస్తకాలు రాసావు జైపాలని అడగడు. ఎన్ని టీవీ ప్రోగ్రాంలు ఇచ్చావని అడగండి ఆయన. ఎన్ని ఆత్మలు రక్షించావయ్యా, ఎంతమందిని నా రాజ్యానికి చేర్చావని అడుగుతాడు నన్ను ఆయన. నా వైపు తిప్పుకుంటే ప్రజల్ని మీకేం ప్రయోజనం, నాకేం ప్రయోజనం అండి? మనందరం కలిసి ఆయన వైపు తిరగాలి. ఎలాంటి ప్రవక్తలు పాత నిబంధనలో ఉన్నారో చూడండి. ఈ అంచె దినాల్లో అలాంటి ప్రవక్తలు బయలుదేరారు. ప్రగల్భాలు పలికేవాళ్ళు, భ్రమ పెట్టేవాళ్ళు, మోసగించేవాళ్ళు, నటించేవాళ్ళు. కొంతమంది పాస్టర్ గారులకు పొలిపెట్టి మీదకి ఎక్కగానే పవర్ వచ్చేస్తాడు. అరుపులు కేకలే. దిగిపోయిన తర్వాత మళ్ళీ పిల్లిలాగా ఉంటాడు. ఏంటండి ఆర్టిఫిషియల్ వాయిస్ అక్కర్లేదండి. నీకు దేవుడు హెచ్చు తగ్గలు ఉండడం వేరే సంగతి. నీకు దేవుడు నిన్ను ఏం చేశాడో అలాగుండు. మిమిక్రీ చేయకు. ఇంకొకళ్ళ ఉండడానికి ప్రయత్నించుకో. ఇంకొకళ్ళ ఉండాలని ఆశపడకు. ఇంకొకళ్ళ ఉండాలని ప్రయాసపడొద్దు. అంచెదినాల్లో నటించే ప్రవక్తలు చూసారండి. సినిమాల్లో విలన్స్ ఉంటారు, హీరోస్ ఉంటారు, హీరోయిన్స్ ఉంటారు. ఇప్పుడు పోయి చూసి వస్తామన్నారు, చూడకండి. వాళ్ళ పోర్షన్ ఇచ్చినప్పుడు వాళ్ళ పోర్షన్ నటిస్తారు. అది అయిపోయిన తర్వాత రంగు తీసేసుకుంటే వాళ్ళు మామూలు మనుషులే. భక్తి కూడా అలాగే వేషం వేద్దాం అనుకోవద్దండి. భక్తి చర్చిలోకి వచ్చినప్పుడు ముసుగేసుకోండి. చాలా చక్కగా దేవా స్తోత్రం నాయనా ఆమేన్ హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్. బయటికి వెళ్ళగా ఏందే అడిపోయావా? క్రైస్తవుడు వీధిలో ఉన్న, ఇంట్లో ఉన్న, స్టేజ్ మీద ఉన్న, స్టేజ్ కింద ఉన్న, ఐ బిలాంగ్ టు గాడ్. నేను దేవుని సొత్తు, నేను దేవుని బిడ్డని. సమీపం నుండి చూచు దేవుడనైనా దూరం నుండి చూచు దేవుడనో కానా? నాకు కనపడకుండా రహస్య స్థలములలో దాక్కునగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? నీ నడక, నీ పడక, నువ్వు కూర్చుంటుట, నువ్వు లేచుట నాకు తెలుసు. మాట నీ నోటికి రాకమనిపోయి నీ మాటలు నాకు తెలుసు అన్న దేవుని దగ్గర వేషం వేయటం ఎట్ట కుదురుద్దండి? నటించడం ఎట్ట కుదురుద్దండి? అంచెదినాల్లో ప్రగల్భాలు పలికేవాళ్ళు, భ్రమ పెట్టేవారు, మోసగించేవాళ్ళు. అప్పు చేసి దేవునికి ఇవ్వాలా? అప్పు చేసి దేవునికి ఇమ్మని ఎక్కడన్నా దేవుడు చెప్పాడా? దేవునికి ఇస్తే ఏదో వచ్చేస్తుంది అనేది లాటరీ టికెట్. 1 రూపాయికి 1,00,000 రూపాయలు, 1 రూపాయికి 1,00,000 రూపాయలు అంటారు చూడండి. అదే ఇది వ్యాపారమా? దేవుని సేవ? దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని సేవకి ఇవ్వాలంటే నీ దగ్గర ఉంటే ఇయ్యి. నాకు ఒక సహోదరు ఉత్తరం రాసింది ఒకసారి. అయ్యా, ఒక వృద్ధురాలు, అయ్యా నేను టీవీ ద్వారా రోజు నీ మాటలు వింటున్నానయ్యా, నా బిడ్డలు ఎవరు నన్ను ప్రేమిస్తం లేదయ్యా, నువ్వు బాగున్నావా అని అడిగితే నా ప్రాణం లేచి వస్తుంది నాయనా. నీకు ఏదన్నా ఇద్దామంటే నా దగ్గర 10 పైసలు కూడా లేవయ్యా. నేను ప్రార్థన చేస్తే దేవా నీ సేవకుడికి ఇస్తానికి నాకు ఇయ్యి అని అడిగానయ్యా. నాకు 200 రూపాయలు మా మనవడు ఒకడు ఇచ్చిపోయాడయ్యా, ఇదిగో ఎమ్మో చేస్తున్నాను సేవకు ఉపయోగించమని పంపించింది. ఏంటంట ఆమె దగ్గర లేవంట, నాకు ఇయ్యి నీ సేవకు ఇస్తానన్నట. అది కావాలంటే చెయ్యి, కానీ అప్పు చేసి డబ్బులు ఇచ్చి మళ్ళీ అప్పు తీరక సావటం, ఇలాంటి సేవకులు అబద్ధ ప్రవక్తలు కదా? అబద్ధాలు చెప్పొద్దు. అబద్ధాలు చెప్పింది దేవునికి ఇవ్వద్దు. అబద్ధాలతో ఇచ్చింది దేవుడు అంగీకరించడు. అననీయ సప్ఫీరాల కథ తెలుసు కదా మీకు. అంతా ఇస్తారని కొంతే ఇచ్చారు. ఇంతేనా అంటే ఇంత కాదయ్యా, కొంచెం దాచుకున్నామంటే గొడవే లేదు. ఇప్పుడు ఎవరు నీ డబ్బులు నీయే కదా, ఇంతే అన్నారు. నువ్వెందుకు పరిశుద్ధాత్మతో అబద్ధమాడుతున్నావు? నువ్వు ఇయ్యకపోయినా బాగానే ఉంటావు. అబద్ధంతో ఇస్తే, మోసంతో ఇస్తే నష్టపోతావు. పసిగట్టండి. ప్రగల్భాలు పలికేవాడు, భ్రమ పెట్టేవాడు, మోసాలు చేసేవాడు ప్రవక్తలు కాదు. ఇంకొన్ని చూద్దామండి, ఇంకొకరు చూద్దాం. మీకా 3వ అధ్యాయం 5వ వచనం. ఆహారము నమ్లుచు సమాధానమని ప్రకటించువారును ఒకడు తమ నోట ఆహారము పెట్టని ఎడల
అతని మీద యుద్ధము ప్రకటించువారునైన నా జనులను పొరపెట్టు ప్రవక్తలను గురించి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఆహారం నములుతూ దీవిస్తాడమ్మా దేవుడు. కొంచెం కోరేమ్మా, దేవుడు దీవిస్తాడు. నాటుగుడ్లు ఏమైనా ఉంటే మూట కట్టమ్మా, పాస్టమ్మ గారికి చాలా ఇష్టం. దేవుడు నీకు 4 కోళ్ళు 10 కోళ్ళు చేస్తాడమ్మా. ఏంటంటే నా మాటలకు అవసరమైంది. మీకా గ్రంథంలో రాయబడిన మాటలు ఆహారము నములుచు సమాధానమని ప్రకటించువారంట. ఒకడు ఎవడైనా ఆహారం పెట్టకపోతే, ఒకడు తన నోట ఆహారము పెట్టనీడలు అతని మీద యుద్ధం ప్రకటించేవాడు. నాశనం అయిపోతావురా, నాశనం అయిపోతావు. శావకుడు వస్తే ఒట్టి చేతులతో పంపిస్తావా అంటే ఇచ్చినోడిని ఆశీర్వదించడం, ఇవ్వనోడిని చెప్పించడమా దేవుని పద్ధతి? దేవుని పద్ధతి అదా? అయ్యో ఎంత భయంకరం అండి. డబ్బులు ఇచ్చిన వాళ్ళకేమో విఐపి సీట్ అంట, డబ్బులు ఇవ్వనోడేమో కింద కూర్చోవాలంట. ఏమా మీరందరూ డబ్బులు ఇవ్వలేదు కాబట్టి కింద కూర్చున్నారు, వాళ్ళందరూ డబ్బులు ఇచ్చేసి 10,000 ఇచ్చారు కాబట్టి జైపాల్ ఫౌండేషన్స్కి చైర్లో కూర్చున్నారు కదండి. ముందు 3 లైన్లో కూర్చున్న వాళ్ళు ముఖ్యంగా, అవునండి. ఒకడు ఉంగరం పెట్టుకొని పట్టు వస్త్రాలు పట్టుకొని వస్తే నువ్వురా ఇక్కడ కూర్చో, ఒకడు పేదవాడు వస్తే రే నువ్వు అక్కడ కూర్చో అని అంటావేంటయ్యా అని యాకోబు పత్రికలో ఆనాటి సంఘమును హెచ్చరించారు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు, డబ్బులు ఇచ్చినోడు డబ్బులు ఇవ్వనోడు అనే తేడా లేదండి. బలహీనులకు కుర్చీలు ఇవ్వండి, పెద్దలకు వృద్ధులకు కుర్చీలు ఇవ్వండి, ముందొచ్చిన వాళ్ళకి కుర్చీలు ఇవ్వండి, అంతే. మేము వెంబడించే పద్ధతి. కుర్చీ కూర్చున్న వాళ్ళు 10 రూపాయలు కట్టండి అని కట్టించుకుంటారట కొంతమంది మీటింగుల్లో. మీటింగ్ పిలిచి మళ్ళీ కుర్చీకి డబ్బులు కట్టించుకోవటం ఏంటి? వాళ్ళే ఇస్తారు దేవుడు ప్రేరేపిస్తే అనేది విశ్వాసం. ఎంత భయంకరమండి ఈ రోజుల్లో, ఎంత భయంకరమైన పరిస్థితి. దేవుని రాజ్యంలో వ్యత్యాసం లేదు. పరలోక రాజ్యానికి వెళ్ళేవారు ఈ చిన్న బిడ్డ వలె ఒకటి తగ్గించుకుంటే తప్ప వాడు దేవుని రాజ్యంలోనికి వెళ్ళలేడు. ఈ లోకంలో ఎవరైతే దేవుని వాక్యాన్ని అనుసరించి ప్రకటిస్తాడో వాడు గొప్పోడుగా ఉంటాడో, ఎవడైతే ప్రకటించి అనుసరించడో వాడు చిన్నోడై ఉంటాడని దేవుడు వాక్యంలో చెప్తుంది. అందుకే పాస్టర్లకి బోధకులకు కఠినమైన తీర్పు. 2 అంతల తీర్పు. స్టేజ్ ఎక్కి ప్రసంగించడం గొప్ప కాదు, 2 అంతల తీర్పు ఉంది. మాట్లాడితే టీవీ ప్రసంగికులు అండి, ఎంతమంది ప్రసంగికులు, ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, అనుభవం లేనోళ్ళు, బైబిల్ చదవనోళ్ళు, బైబిల్ తెలియనోళ్ళు, ఏంటంటే మారు మనసు లేనోళ్ళు, రక్షణ అంటే ఏంటో తెలియనోళ్ళు కూడా టీవీ పాస్టర్లే. కోటు తెలుసుకుంటే సరిపోద్ది. నేను కోటేసుకుంటున్నానులేండి. నేను చిన్నప్పటి నుంచి ఒక ఇంజనీర్ కొడుకుని, చిన్నప్పుడు 7 ఏళ్ళప్పుడే కోటేసుకున్నాను, నాకు గుర్తుంది. నేను టీవీ పరిచర్యకి రాకముందు కూడా కోట్లు వేసుకునేవాడిని. నాకు అది ఒక నా డ్రెస్ అయిపోయింది అది, అంతే. ఇప్పుడు ఏదో టీవీలోకి వచ్చాను నేను వేసుకోవాలి, ఎందుకంటే నా అవయవాలు అందరూ కనపడకూడదు, నా తలకాయి కాళ్ళు చేతులు తప్ప ఇంకేం కనపడకూడదని. నా కండలన్నీ చూపించుకోవాలి, నా రంగంతా చూపించుకోవాలి, నా స్టైల్ అంతా చూపించాలంటే బనీన్లు వేసుకొని చైన్లు వేసుకొని స్విష్ 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 అనుకోవచ్చు. కోటు దర్జా కాదండి, కోటు ఒక డీసెన్సీ, ఒక డిమోడెస్టీ, మర్యాదగా కనపడతాను అంతే. ఇంతమంది కనపడాలి కదా నేను అక్కడ నిలబడ్డప్పుడు. అందుకు కోటేసుకో, అంతేకా డబ్బా కోటేసుకోవద్దు. ఎవడో వేసుకున్నాడు వేసుకోవద్దు. పులిని చూసినాక వాతలు పెట్టుకుందంట, తర్వాత ఎంత ఏడు చుట్టతో పాపం. అబద్ధ బోధకులు ఎవడో, నిజ బోధకుడు ఎవడో, అబద్ధ ప్రవక్త ఎవడో, నిజ ప్రవక్త ఎవడో. విశ్వాసులారా జాగ్రత్త పడండి. అందుకని అందరి సేవకుల్ని అనుమానంగా చూడమని నేను చెప్పటం లేదు. అందుకని ప్రతి సేవకుడు ఒట్టోడే అనుకోవద్దు. ఎప్పుడు ఒరిజినల్ ఉంటుందో అప్పుడు డూప్లికేట్ ఉంటుంది. బట్ ఏది ఒరిజినలో ఏది డూప్లికేటో దాని ఫలాలను బట్టి మనం కనుగొనగలుగుతాం. సరే, ఇంతసేపు ఎందుకండి మాకు అబద్ధ ప్రవక్తల గురించి చెప్తారు? అసలైన ప్రవక్త అంటే ఎవడో చెప్పండి, మేము వెళ్ళిపోతాం, మీరు కూడా వెళ్ళిపోదురు కానీ అంటారా? అసలైన ప్రవక్త ఎలా ఉంటాడో కొన్ని విషయాలన్నా చెప్తే వింటామన్న వాళ్ళు మాత్రం అల్లు చెప్పండి. అసలైన ప్రవక్త దేవుడు చెప్పమన్నది చెప్పే ప్రవక్త.
దేవుడు వెళ్ళమన్న చోటికి వెళ్ళేవాడు, దేవుడు చెప్పమన్నది చెప్పేవాడు. చాలాసార్లు నేను గమనించి చూస్తే ప్రవక్తలు ఆశీర్వదించడానికి కానీ రాబోయే సంగతులు చెప్పడం అనుకుంటారు. మన దేశంలో అనేక మంది ప్రవక్త అంటే వాటి విషయం కానీ ఎక్కువగా దేవుడు వాడుకోవడం చూడలేదు. అనేక సార్లు దేవుడు తన ప్రవక్తను పంపించి తన ప్రజలను గద్దించాడు, హెచ్చరించాడు, బుద్ధి చెప్పాడు, ఖండించాడు. ఎవడు అసలమైన ప్రవక్త? గద్దించేవాడు, హెచ్చరించేవాడు, బుద్ధి చెప్పేవాడు, ఖండించేవాడు, వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు ప్రకటించేవాడు. ఇష్టం కాదు కదా అట్టంటి వాళ్ళు అంటే మనకి ఇష్టమా? మేలుగోరిన స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. మనకేం కావాలి? గాయాలు కావాలా? గద్దింపులు కావాలా? దావీదన్నాడు, నీతిమంతులు గద్దించుడు నాకు తైలాభిషేకము. అందుకే దావీదు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా క్షమించబడ్డాడు. కారణం, తాను తప్పు చేసినప్పుడు నాతాను ప్రవక్త వచ్చి అతన్ని గద్దించాడు. తాను తప్పు చేసినప్పుడు గాదు ప్రవక్త వచ్చి అతన్ని హెచ్చరించాడు. సమూయేలు ప్రవక్త వచ్చి అతన్ని అభిషేకించాడు. కాబట్టే తన తప్పును తెరుచుకొని నేను పాపము చేస్తూ ఉన్నానని ఒప్పుకొని పశ్చాత్తాపడ్డాడు. సొలొమోను కాలంలో ప్రవక్తలు లేరండి. సొలొమోనే గొప్ప జ్ఞాని. మీరు బైబిల్లో చూడండి, ఒక ప్రవక్త కూడా సొలొమోను కాలంలో లేడు. కాబట్టే సొలొమోను ఏమైపోయాడు? వృద్ధాప్యంలో అనేక మంది స్త్రీలను వివాహము చేసుకొని అన్య స్త్రీలను వివాహం చేసుకున్నాడు. వారు అతని హృదయమును తిప్పివేయగా దేవుని ఎదుట యథార్థవంతుడు కాకపోయాడు. జాగ్రత్త. గద్దించేవారు మనల్ని ప్రేమించేవారండి. తండ్రి తను ప్రేమించిన శిష్యుని గద్దించిన రీతిగా దేవుడు తను స్వీకరించే వారిని గద్దిస్తాడు. నిజమైన ప్రవక్త గద్దిస్తాడు. గద్దించినప్పుడు మనుషులు ఇష్టపడరండి. అలనాటి ప్రవక్తలని అంగీకరించలేదు. స్వదేశంలో యేసు ప్రభు కూడా అక్కడికి రాలేదట. యేసు ప్రభుకే తన ఊరు వెళ్తే ఎవడు మర్యాద ఇవ్వలేదు ఆయనకి. అయినా కూడా ఆయన సత్యాన్ని ప్రకటించాడు. ఈ రోజున ఎంతోమంది కళ్ళబొల్లి మాటలు, లేనిపోని ఆదరణ, ఏమంటే తాత్కాలికమైన ఉపశమనం, ఇంకా ఏస్కేల్ కాలంలో చెప్పబడింది, ఇర్మియా కాలంలో చెప్పబడింది, ఇర్మియా కాలంలో చెప్పబడింది సమాధానం అని చెప్పచ్చు. పై గాయాలు మాత్రమే మాన్పుతున్నారు. పై గాయాలు మానితే లోపట ఉన్న కుళ్ళు సెప్టిక్ అయిపోయినవి తీసేయకపోతే సర్జరీ ఎందుకు చేస్తారండి? ఆపరేషను పైన పాయింట్మెంట్ రాసుకోమంటే లోపల కుళ్ళిపోతూ ఉంటే ఏమైపోతాడా మనిషి? ఆపరేషన్ చేసి ఆ గడ్డ, ఆ క్యాన్సర్ తీసిపడేస్తారు. అప్పుడు వాడు ఆరోగ్యాన్ని పుంజుకుంటాడు. నిజమైన ప్రవక్త హృదయాంతరేంద్రియాల్లో ఉన్న సంగతులను బయటేసేవాడు కానీ ముఖస్థుతి చేసేవాడు కాదు. ఆత్మల కొరకు పరితపించేవాడు ప్రవక్త అండి. ఇలాంటి జనసమూహాన్ని చూసినప్పుడు యేసు ప్రభు కనికెరపడి, అయ్యో వీరు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారే అని వారికి సువార్తను ప్రకటించాడు. రోడ్ల మీద తిరుగుతున్న ప్రజలను చూసినప్పుడు ఇర్మియా వంటి ప్రవక్త, అయ్యో ఈ ప్రజలు ఇలా తిరుగుతున్నారేంటి, అయ్యో ఈ ప్రజలు ఇలా తాగుతున్నారే, అయ్యో ఈ ప్రజలు ఇలాగ ఎకిలిస్తున్నారే, గుర్రంలాగా సకిలిస్తున్నారే, పొరుగు వాళ్ళని భార్య వెంటబడుతున్నారే, ఈ దొంగ వ్యాపారాలు చేస్తున్నారే, ఎవడు దేవుణ్ణి వెతుకువాడే లేడే, అయ్యా ఈ నీ బిడ్డలు పాడైపోయారే అని నా తల జలమయమవునుగాక అని ప్రలాపించాడు. చూడండి, అతను నిజమైన ప్రవక్త. నశించిపోతున్న ఆత్మల గురించి రొమ్ము కొట్టుకొని ప్రలాపించేవాడండి నిజమైన ప్రవక్త. నా సువార్త విన్న వారు ఎవరు నరకానికి పోకూడదయ్యా. నువ్వు వెళ్ళమన్న చోటుకు వెళ్ళి నువ్వు చెప్పమన్న మాటలు చెప్పినప్పుడు నీ ఆత్మకార్యాలు జరిగే వరకు నేను నిద్రపోను అనేవాడు నిజమైన ప్రవక్త. జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరించినందున నా కన్నీరు ఊటగా కారుతుంది, నేను రోధిస్తున్నాను. ఒక తాగుబోతుని చూసి ఎగతాళి చేయటం కాదండి, ఒక వ్యభిచారం చూసి విమర్శించడం కాదండి. అయ్యా ఈ సహోదరుని త్రాగుడి నుంచి విడిపించు, ఈ విచ్ఛిన్నమైన కుటుంబాన్ని కట్టు, ఈ ఆత్మను రక్షించు అని ఇతరుల పక్షములో విజ్ఞాపన చేసేవాడు ప్రవక్త.
ఈనాడు దేవుడి కుడి పార్శ్వమున కూర్చున్న మన తండ్రి, మన ప్రభు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. నేను కార్చిన రక్తం వృధా అవ్వకూడదు, ఏ ఒక్కడు నశించకూడదు, ప్రతి ఒక్కడు రక్షించబడాలి, మారు మనసు పొందాలి. అది ఆయన ఆశ, అది ఆయన ఆశ. ఈనాడు రొంబు కొట్టుకొని ప్రలాపించే ప్రవక్తలు కావాలి. మేము పిల్లల గ్రోవి ఊదిదిమి కానీ మీరు నాట్యమాడరైతిరి, మేము రొమ్ము కొట్టుకుంటిమి కానీ మీరు ప్రలాపించరైతిరి. అయ్యో, చిన్నపిల్లల్లాగా గోలికాయలు ఆడుకునేవాడిగా ఉన్నారే మీరని అన్నాడు. చూడండి, ప్రభు ఈ రోజున కూటాలకు వస్తున్న జనమందరూ పరలోకంలో ఉంటారా? ఉండాలి అనే ఆవేదనతో ప్రసంగించేవాడు నిజమైన దైవజనుడు. అలాంటి ఆరాటంతో సేవ చేసేవాడు, నశించుచున్న ఆత్మలను రక్షించాలని ఒకే భారంతో సేవ చేసేవాడు నిజమైన ప్రవక్త. యేసుక్రీస్తు నామంలో ఏం సంపాదించుకుందామా కాదు, యేసుక్రీస్తు కొరకు నేను ఏమి ఇద్దామా అనుకునేవాడు నిజమైన ప్రవక్త. ఆయన నామంలో సంపాదించుకోవటం ఎంత అన్యాయం అండి. ఆయన నామంలో నన్ను నేను ఖర్చు పెట్టుకోవడం నేర్చుకున్నాను అన్నాడు పౌలు. నేను ఉచితముగా సువార్తను ప్రకటించడమే నా జీవితం అన్నాడు పౌలు. అలాంటి ప్రవక్తలు ఈనాడు ఎక్కడున్నారు? మోసాలు, ప్రగల్భాలు. ఈ టెక్నాలజీ పెరిగిన తర్వాత ఈ లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ను ఉపయోగించి ప్రబలమైపోవడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రపంచంలో గొప్ప ప్రఖ్యాతి చెందిన వారిగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు, గొప్పలు చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయ్యో, వారికి శ్రమ. అబద్ధ ప్రవక్తలు బయలుదేరి ఉన్నారు. ప్రతి ఆత్మను నమ్మకండి, ప్రతి ప్రవక్తను నమ్మకండి, జాగ్రత్త పడండి. ఇక్కడున్నాడు క్రీస్తు అంటే వెళ్ళకండి, అక్కడున్నాడు క్రీస్తు అంటే వెళ్ళకండి, మా చర్చిలోనే ఉన్నాడు క్రీస్తు అంటే వెళ్ళకండి. ఆయన ఇక్కడ కాదు, అక్కడ కాదు, ఎక్కడ ఉంటాడండి? ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో ఉంటారో అక్కడ వారు ఉంటారు. ప్రియ సహోదరులారా, సహోదరులారా, మీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలాగున్నా మీ అంతరంగం దేవునితో సరిగా ఉండినట్లుగా చూసుకోనండి. వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని ధ్యానించండి. బెరయా సంఘస్థులు పౌలు శీలలు చెప్పి వెళ్ళిన తర్వాత ఆయన చెప్పినవి అలాగ ఉన్నవో లేవోనని లేఖనాలు పరిశీలించగానే నమ్మేవారు కాదట. ఒక మాట పట్టుకోకండి, బైబిల్ శాంతం చదవండి, అప్పుడు సారం తెలుస్తుంది మనకి. మనకు అనుకూలంగా ఒక వచనాన్ని పట్టుకొని బోధించే బోధకులు ఉన్నారు, విశ్వసించే విశ్వాసులు ఉన్నారు. కానీ దేవుని వాక్యం బలమైనది, సంపూర్ణమైనది. దేవుడు తన ఆత్మకార్యాన్ని కొనసాగించునుగాక. కొద్ది నిమిషాలు ప్రార్థించబోతున్నాం. అందరూ ఒకసారి లేచి నిలబడదామండి. అందరూ ఒకసారి లేచి నిలబడదాం. ఈ సమయంలో ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. నీ విశ్వాసం జాగ్రత్త, నీ భక్తి జాగ్రత్త. నీ కొరకు ప్రాణమిచ్చిన యేసయ్యను నువ్వు మరవద్దు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నీవు ఆయన మాట విని వణికితే నిన్నే ఆయన దృష్టిస్తున్నాడు. ఈ చిన్న చిన్న జబ్బులు, ఈ చిన్న చిన్న రోగాలు, ఈ లోకంలో వచ్చే శ్రమలు, ఇవన్నీ చులకనైన శ్రమ అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అగ్ని గంధకములతో మండే ఆ భయంకరమైన నరకంలోనికి పోవటం కంటే క్రీస్తు నిమిత్తమై ఈ చులకనైన శ్రమ ఎంతో భాగ్యం. ప్రభువా, నా భక్తిలో శక్తి దయచేయ్యా. నా భక్తి నీ మీద ఆధారపడేదిగా చేయి నాయన. నా శరీరంలో ఉన్న బలహీనతలను బట్టి, నా కుటుంబంలో ఉన్న సమస్యలను బట్టి నేను కృంగిపోక, కృంగిన వారిని లేవదీసే ప్రభువు నాకున్నాడని నీ యందు విశ్వాసముచ్చుటకు నాకు సహాయం చేయి తండ్రి అని నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. మన భక్తిని జాగ్రత్త పరుచుకుందాం. మన చుట్టూ నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రలాపిద్దాం. ప్రభువా, నాతో మాట్లాడయ్యా, నాతో మాట్లాడు నాయన. పాస్టర్ గారు గంట ప్రసంగం వినటం కంటే నాతో నువ్వు ఒక్క మాట మాట్లాడితే చాలు ప్రభువా, ఒక్క మాట చాలయ్యా. నా స్థితిని నాకు చెప్పు నాయన, నా పేరు పెట్టి నన్ను పిలువు నాయన. నీ మాటను, నీ మెలని స్వరాన్ని నాకు వినిపింపజేయేసయ్యా అని నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. నాతో మాట్లాడయ్యా, నీ కృప నాకు దయచేయి నాయన. నీ కృప నాకు చాలేసయ్యా. నా భక్తిని కాపాడుకుంటానికి, నా విరిగిన హృదయాన్ని కాపాడుకునటానికి నీ కృప నాకు దయచేయని ప్రభుని అడుగుదాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మౌనముగా నిలబడిన నీ బిడ్డల హృదయాలలోనికి తొంగి చూడయ్యా. ఏ గుండెల్లో ఏ గుబులుందో, ఏ గుండెల్లో ఏ బాధ ఉందో,
ఏ గుండెల్లో ఏ శోధన ఉందో, ఏ జీవితంలో ఏ వేదన ఉందో, ఏ శరీరంలో ఏ రోగం ఉందో బాగా ఎరిగిన దేవుడవు కదా అయ్యా. ఏ ఒక్కడు నశించుడు నాకు ఇష్టం లేదని చెప్పిన వాడివి కదా. నువ్వు పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థత కలుగజేసే ప్రభువుగా ఉన్నావు కదా. నీ నామములో మాకు స్వస్థత ఉందని నమ్ముతున్నాము. నీవు చెందించిన రక్తధారలను ఈ రాత్రి ఆవరణలో కుమ్మరించుము నాయన. మా పాపములు పోవునట్లుగా మమ్మల్ని కడిగయ్యా. మా దోషములు పోవునట్లుగా మమ్మల్ని కడుగు నాయన. నీ రాజ్య వారసులుగా మమ్మల్ని చేసుకో ప్రభువా. అంచె దినాల్లో ఉన్నాము. ఎక్కడ చూసినా మోసాలు, ఎక్కడ చూసినా దగాలు, ఎక్కడ చూసినా బలాత్కార్యాలు, ఎక్కడ చూసినా అన్యాయాలు, ఎక్కడ చూసినా క్రూరులు, అబద్ధికులు, మోసగాడ్రుడు ఆయన, ఎక్కడ చూసినా ద్రోహులు, అనురాగ రహితులు. ఇలాంటి ప్రపంచంలో నీ బిడ్డలుగా మేము బ్రతకడానికి నీ కృప మాకు కావాలయ్యా. నీ సహాయం మాకు కావాలి నాయన. నీ తోడు మాకు కావాలయ్యా. మేము నిజమైన నీ బిడ్డలుగా బ్రతకాలని, నీ అడుగు జాడల్లో నడవాలని ఆశపడుతున్నామేసయ్యా. మా చెయ్యి పట్టుకొని మమ్మల్ని నడిపించిన ఆయన. కంటి పాపని కాపాడినట్టు కాపాడే దేవా, కునుకడు నిద్రించడు అని చెప్పిన దేవా, నన్ను కాపాడు నాయన. మనుషులు నమ్ముకొని మోసపోయాను, మనుషులను నమ్ముకొని మోసపోయానయ్యా. వైద్యులను నమ్ముకొని మోసపోయానయ్యా. సేవకులను పడేవారిని నమ్ముకొని నష్టపోయానయ్యా. నీ పాదాల దగ్గరికి వస్తున్నానయ్యా. నన్ను నీ బిడ్డగా చేసుకో. నేను పిలిస్తే పలికే దేవుడవు, గుప్పిలి విప్పే దేవుడవు, చెయ్యి చాపి తాకే దేవుడవు. ఇంత గొప్ప యేసయ్య నాకుండగా నాకు దిగులెందుకు? ఇంత గొప్ప యేసయ్య నాకుండగా నాకు మొర్ర పెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తానన్న యేసు ప్రభు నాకుండగా మనుష్యుల కాపుదల నాకెందుకయ్యా? మనుష్యులు నమ్ముకొని మోసపోయాను. మనుష్యులు నమ్ముకుని కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని రాత్రి నా హృదయంలో తీర్మానం చేసుకుంటున్నాను. నేను ఉన్నవాడను అనువాడను అన్న యేసయ్య నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న యేసయ్య నిన్ను విడిపించేవాడిగా ఉన్నాడు. నీ ప్రార్థన ఆలకించేవాడిగా ఉన్నాడు. నీవు విశ్వాసంతో అడిగితే నీ హృదయ వాంఛలు తీర్చేవాడిగా ఉన్నాడు. ఇంత గొప్ప యేసయ్య ఉండగా అక్కడికి పరిగెడతాం ఎందుకు? మనుషుల్ని ఆశ్రయించడం ఎందుకు? అయ్యా, నువ్వు చాలిన దేవుడిగా ఉన్నావయ్యా. నువ్వు చాలు నాకేసయ్యా, నువ్వు చాలేసయ్యా. నోరు తెరిచి దేవునితో మాట్లాడుకోండి. నేను ప్రార్థన చేసి ముగించేస్తున్నాను. మీరు నోరు తెరిచి మాట్లాడుకుంటూనే ఉండండి. దేవుడు నీతో తిరిగి మాట్లాడే వరకు మాట్లాడండి. దేవుడి మెల్లని స్వరం వినే వరకు మాట్లాడండి. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, మరొకసారి మా చేతులెత్తి నీ కృప కొరకు వేడుకుంటున్నామయ్యా. నిస్సహాయకులుగా ఉన్నామని నీకు అప్పగించుకుంటున్నాము తండ్రి. ఈ ఆవరణలో ఉన్న ప్రతి ఒక్కరిని నీవు ఎరిగిన దేవుడవు, బాగా ఎరిగిన దేవుడవు. నీవు ఆకర్షించుకుని ఆవరణలోనికి తెచ్చిన వాడివి గనుక ఒక్కొక్కరిని దీవించిన ఆయన. కన్నీటిని తుడువయ్యా. గుండెల్లో ఉన్న వేదన నుంచి విడుదల దయచేయను ఆయన. తాగుబోతులుగా ఉండి, వ్యభిచారులుగా ఉండి, క్రైస్తవులని చెప్పుకుంటూ ఈ ఆవరణలో ఉన్న వారిని చూడు నాయన. ఇంకా మరొకసారి ఆ సారాయి వైపు తిరగకుండా, మరొకసారి ఆ పరస్త్రీ వ్యామోహమునకు వెళ్లకుండా ఈ రాత్రి వారి హృదయాలను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నూతనపరుచుచున్నాము. వైద్యులతో తిప్పలు పడి అక్కడికి ఇక్కడికి వెళ్ళి, నా కడుపున ఒక కాయ లేదే, నాకు ఒక గర్భఫలము లేదే అని రోధిస్తున్న భార్యాభర్తలను చూడయ్యా. మూయబడిన గర్భాన్ని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తెరచున్నాము తండ్రి. గర్భఫలము యెహోవా ఇచ్చు దానము, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యమన్న మాట అక్షరాల అట్టి వారి పట్ల నెరవేర్చు. పాపబంధకాలలో ఉండి జీవితంలో విరక్తి చెంది, నా బ్రతుకు పాడైపోయింది, నేను పనికిరాను, నా జీవితం వ్యర్థమైపోయిందని కుమిలిపోతున్న వారిని, డిప్రెషన్కి చోటించిన వారిని, చచ్చిపోదాం అనుకుంటున్న వారిని, విచ్చలవిడిగా తిరిగేసి ఇష్టానుసారంగా బ్రతుకుదాం అనుకున్న వారిని ఈ రాత్రి నీ నామంలో బంధిస్తున్నామయ్యా. నీ పాదాల దగ్గర తెస్తున్నాము నాయన. నేను చావను, నేను బ్రతికి నా దేవుడి కార్యాలు వివరిస్తానని చెప్పినట్లుగా నీ పరిశుద్ధాత్మ కార్యాన్ని జరిగించుము నాయన.
గుండె చెదరని వారిని బాగు చేసే దేవుడవు, వారి గాయాలను కట్టే దేవుడవు. మనుషుల చేత మోసగించబడి జీవితంలో విరక్తి చెందిపోయిన వారిని నీవు సరిచేయి, నీవు ఆదరించు. వారి చెదరిన గుండెలను సరిచేయి అయ్యా. నన్ను ఒక అబ్బాయి ప్రేమించానన్నాడు, నన్ను మోసగించి నన్ను పాడు చేసి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, నా బ్రతుకు నాశనమైపోయిందని కుములుతున్న వారిని చూడు నాయనా. నీ రక్తములో వారిని కడిగి నూతన సృష్టిగా వారిని మార్చి నీ సాక్షులుగా నిలబెట్టయ్యా. పరిశుద్ధాత్మ కార్యాలు ఇంటింట జరగటానికి, ప్రతి సంఘములో ఉజ్జీవ జోడలు రగులుకొనడానికి, ప్రతి దైవజనుడు పుటము వేయబడి నిజమైన ప్రవక్తగా మారి నిక్కచ్చైన వాక్యాన్ని ప్రకటించినట్లుగా పరిశుద్ధాత్మ కార్యాలను కొనసాగించుము తండ్రి. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభు చిత్తమైతే బెంగళూరులో మే నెల 28వ తారీఖున ఒక ప్రత్యేకమైన 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 9 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్లో పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. బెంగళూరు నుంచే కాకుండా చుట్టుపక్కల ఉన్న అనేక ప్రాంతాల నుండి, అటు ఆంధ్ర నుండి, ఇటు రాయలసీమ నుండి మీలో అనేకులు ప్రతిసారి గెట్ టుగెదర్కి వస్తున్నారు. ప్రభు మీకు చేసిన మేళ్లను గురించి చెప్తున్నారు. మీ భారాలు పంచుకొని మీ కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించడానికి, మిమ్మల్ని ముఖాముఖిగా చూడటానికి అవకాశం కలిగజేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా వాక్యం మీద మేలు పొందుతున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, ఆధ్యాత్మికంగా బలపరచాలని బెంగళూరు వస్తున్నాం. ఈ 1 డే గెట్ టుగెదర్ దేవుని సన్నిధిలో మనం గడుపునట్లుగా, దేవుని ఆత్మ కార్యాలు చూచినట్లుగా, ఆయన సందేశాన్ని విని ఆనందించినట్లుగా రండి, పాల్గొనండి. మరి ముఖ్యంగా ప్రార్థించండి. మీ స్నేహితులకి, బంధువులకి అందరికి కూడా తెలియచేయండి. ఈసారి చిరునామా మారింది, గమనించండి. జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, ఫ్రేజర్ టౌన్, నియర్ కంటోన్మెంట్ రైల్వే స్టేషన్, బెంగళూరు. ఇంకా ఈ విషయమై వివరాలు కావాలంటే QR కోడ్ స్కాన్ చేసుకోండి, లేక 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి. తప్పకొస్తారు కదా. మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ పిలుచుకోండి. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి, దేవుని వాక్యంతో మిమ్మల్ని బలపరచుటకు మేము ఆశిస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు కూడా ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వెళ్ళని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం. కల్వరి ప్రేమధార అనే
మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కలువరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. నలిగిన హృదయములా ఇది ఆదరణ ధ్వని.